తమిళనాడులో గందరగోళ ఎగ్జిట్ పోల్స్ తో మధ్య మార్గంగా హంగ్ వస్తుందని అందరూ ఫీల్ అవుతున్నారు. టీవీకే అన్నా డిఎంకే కూడా అదే నిర్ణయానికి వచ్చి తెర వెనుక చర్చలు ప్రారంభించాయి. ముఖ్యంగా అధికార డిఎంకే కూటమికి అన్నా డిఎంకే కూటమికి మధ్య గట్టి పోటీ ఉండటంతో పాటు తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ నేతృత్వంలోని తమిళక వెట్రి కళగం నిర్ణయాత్మక శక్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం అన్నా డిఎంకే, విజయ్ పార్టీ టీవీకే మధ్య తెర వెనుక రాయబారాలు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం కోసం ఈ రెండు పార్టీలు చేతులు కలిపేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ గందరగోళంగా ఉన్నప్పటికీ అన్నా డిఎంకే టీవీకే కలిస్తే అధికారం చేపట్టేందుకు సరిపడా నంబర్స్ వస్తాయని ఆయా పార్టీల నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఫలితాల తర్వాత సంక్లిష్ట పరిస్థితి తలెత్తితే సమయం వృధా చేయకుండా ఉంటేనే కార్యాచరణలోకి దిగాలని ఇరు పార్టీల అగ్రనాయకత్వం భావిస్తోంది. ఈ పొత్తులో అత్యంత కీలకమైన అంశం ముఖ్యమంత్రి పదవి. విజయ్ తనను తాను సీఎం అభ్యర్థిగా ప్రకటించుకోగా అన్నా డిఎంకే తరపున పళనిస్వామి రేసులో ఉన్నారు. ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి ఇరు పార్టీల మధ్య ఒక మధ్య మార్గంపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీకే సీఎం పదవి దక్కాలని, రెండో పెద్ద పార్టీకి డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖలు కేటాయించాలని ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అధికారాన్ని పంచుకోవడం ద్వారా డిఎంకేను అడ్డుకోవచ్చనేది వీరి ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఇవన్నీ ప్రాథమిక చర్చలు, ఊహాగానాలే. మే 4న వెలువడే అసలు ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా నిజమై హంగు ఏర్పడితే మాత్రం తమిళ రాజకీయం మలుపులు తిరగడం ఖాయం. ఒకవేళ టీవీకే ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు సాధిస్తే విజయ్ సీఎం పదవికి పట్టుబట్టే అవకాశం ఉంటుంది. అదే సమయంలో అన్నా డిఎంకే తన పాత వైభవాన్ని చాటుకుంటే పళనిస్వామి పట్టు సడలించేలా లేరు. కౌంటింగ్ తర్వాత వచ్చే నంబర్ గేమ్ ఆధారంగానే తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది తేలిపోబోతుంది.